మా జీవిత విజయం ఎగురుచున్నది జయపతాకం యేసు రక్తమే మా జీవిత విజయం దుఃఖవేదనలను తీసివేయును దుఃఖవేదనలను తీసివేయును సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే విజయం రక్తమే జయం యేసు రక్తమే విజయం ఎగురుచున్నది జయపతాకం యేసు రక్తమే మా జీవిత విజయం ఎగురుచున్నది జయపతాకం యేసు రక్తమే మా జీవిత విజయం యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది జ్ఞానుల బలము శ్రీమూలమైనది జ్ఞానుల బలము శ్రీమూలమైనది జయపొందే నామము నమ్మినప్పుడే జయపొందే నామము నమ్మినప్పుడే రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే విజయం రక్తమే జయం యేసు రక్తమే విజయం ఎగురుచున్నది జయపతాకం యేసు రక్తమే మా జీవిత విజయం దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండగమనము మరణచేయుదను దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండగమనము మరణచేయుదను పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తుని శిలువను మనము అనుసరించెదం క్రీస్తుని శిలువను మనము అనుసరించెదం రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే విజయం రక్తమే జయం యేసు రక్తమే విజయం ఎగురుచున్నది యేసు రక్తమే మా జీవిత విజయం ఎగురుచున్నది జయపతాకం యేసు రక్తమే మా జీవిత విజయం మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా నీతో నీ రక్తము తాకుము దేవా మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా నీతో నీ రక్తము తాకుము దేవా నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను భద్రపరచుము తండ్రి ఈ క్షణమునే భద్రపరచుము తండ్రి ఈ క్షణమునే రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే విజయం రక్తమే జయం యేసు రక్తమే విజయం ఎగురుచున్నది
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. చిన్న ప్రార్థన చేస్తున్నాను. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, రేపటి దినమందు పునరుత్థానం తండ్రి, నా దేవా నా ప్రభ పునరుత్థాన దినాన్ని తండ్రి ప్రభ మేము ముందుగానే ప్రభ ధ్యానం చేసుకోవటానికి మీరు ఇస్తున్న కృపలంతటి బట్టి మీకు స్తోత్రం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి, రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా యేసు ప్రభ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను మమ్మల్ందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభ. మీ పునరుత్థాన శక్తిని మా అందరి మీద కుమ్మరించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. నా దేవా నా ప్రభావైన పాప బంధకాల్లో, లార్డ్ జీసస్, మా వీక్నెసెస్ లో, మా పని పాటల్లో తండ్రి బంధీలమైపోయిన మమ్మల్ని అందరినీ కూడా మీ రిజరక్షన్ పవర్ చేత ప్రభ రిలీజ్ చేయవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసయ్య మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీ ఆత్మ అభిషేకం, మీ పునరుత్థాన తండ్రి ప్రభ శక్తి మా మీదకు దిగవచ్చినట్టు తండ్రి ప్రభ అనుగ్రహించండి. తండ్రి, నిలబడిన దాసుడు తండ్రి, పనికి మల్లవాడు, మాటలాటకు చేతకాని వాడు యేసు ప్రభ. మీ నామాన్ని ఉచ్చరించకు, స్మరించడం కూడా అర్హత లేని వాడని ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో సిగ్గుపడక ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటూ ఉండగా, దేవా నన్ను సంపూర్ణంగా మీ సెలవు చాటున మరుగుపరచండి. నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని ప్రభ, నా తలంపులను మీరు బుట్టి నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా యేసు ప్రభనైనా హృదయంలో నుంచి వెలువడే ప్రతి మాట కూడా తండ్రి ఆత్మ చేత పుటము వేయబడినదై తండ్రి రెండంచులు గల వాడి అని ఖడ్గమై తండ్రి మా ప్రాణాత్మ దేహములను తండ్రి వెలిగించుటకును ప్రభ అనేకులకు వెలిగించే రీతిగా మీ వాక్యాన్ని విరిచి పంచి అనుగ్రహించవలసిందిగా వేడుకొంటూ యేసు నామములో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళ సాయంకాల సమయంలో పునరుత్థానాన్ని గురించి కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఇక్కడ మనం గమనించినట్లయితే 28వ అధ్యాయం 1వ వచనంలో, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వేకువనే లేచి లేవగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభును వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న వారుగా మనం చూస్తాం. పునరుత్థానం అంటే ఏంటంటే యేసును వెతకటం. మృతులలో ఉన్నటువంటి యేసు ప్రభువును కాకుండా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
పునరుత్థానుడైన యేసును వెతకటం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన వారు గమనించినట్లయితే యేసు ప్రభు పట్ల ఆశ ఉంది. యేసు ప్రభువును చూడాలని, యేసు ప్రభువుకు సుగంధ ద్రవ్యాలు పూయాలని, యేసు ప్రభువును గమనించినట్లయితే అంత ప్రేమను వాళ్ళు వెల్లడిపరుస్తున్నారు. కానీ ఆయనను వెతికే స్థలం ఏది అంటే మృతుల్లో వెతుకుతున్నారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సమాధుల్లో వెతుకుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ఈ కాలంలో కూడా గమనించినట్లయితే యేసయ్యను మృతులలో వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసయ్య ఉన్న చోట, యేసయ్య పునరుద్ధరణగా ఉన్న చోట వెతకలేకపోతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసయ్య ఎక్కడున్నాడో, ఎక్కడ ఉద్యోగం ఉందో గమనించినట్లయితే ప్రజలు అక్కడికి వెళ్ళలేక గమనించినట్లయితే చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మన జీవితంలో చాలా క్లియర్ గా ప్రశ్నించుకోవాలి, యేసును మనం ఎక్కడ వెతుకుతున్నాం. పునరుత్థానం గమనించినట్లయితే ఏదైనా మన పండుగలు వచ్చినట్టయితే, క్రిస్మస్ కావచ్చు, పునరుత్థానం కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే ఎక్కడ మనం పండుగలు వెతుకుతూ ఉంటామంటే షాపింగ్స్ లో వెతుకుతూ ఉంటాం, లేకపోతే మరొక చోట వెతుకుతూ ఉంటాం, లేకపోతే మరొక చోట. అంటే ద ప్రయారిటీ వాట్ వీఆర్ గివింగ్ గమనించినట్లయితే అవన్నీ కూడా మృతముతో సమానం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నువ్వు పండుగను ఎక్కడ వెతుకుతున్నావు? యేసయ్య లేచినటువంటి, యేసయ్య పునరుత్థానమైనటువంటి ఆ యొక్క పండుగను ఎక్కడ వెతుకుతూ ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును ఎక్కడ వెతకాలంట? ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. మృతంలో కాదు వెతకాల్సి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ దట్ ద ప్రయారిటీ దట్ యు ఆర్ గివింగ్ టు జీసస్? ఈ సాయంకాల సమయంలో నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? ప్రియమైన వాళ్ళారా, we never give priority to the word of God, we never give priority to the prayer. గమనించినట్లయితే we give priority to many other things ప్రియమైన దేవుడు. మన జీవితంలో చాలా వాటికి మన ప్రయారిటీలు ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నేను సాయంత్రం ఒక తెలిసిన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను. ఈవినింగ్ బైబిల్ స్టడీ ఉంది కదా అంటే, బైబిల్ స్టడీ కంటే మాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది అని చెప్పారు. నాకు అనిపించింది, నిజంగా ఇంతకంటే ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇంకా ఏది ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా? అది ఏదైనా కూడా దేవుని వాక్యం సెలవుస్తుంది, అది మృతంతో సమానమని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ దట్ ద ప్రయారిటీ దట్ యు ఆర్ గివింగ్ టు జీసస్? వాట్ ఈస్ ద ప్రయారిటీ దట్ యు ఆర్ గివింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? What is the priority that you are giving to the fellowship? ప్రియమైన దేవుని బిడ్డలారా, this is what we need to understand today. సరే, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ఆత్మీయతలకు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. గమనించినట్లయితే పునరుత్థాన దినము ఆదివారం అని మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య చనిపోయినటువంటి దినం, లేకపోతే శిలువ వేయబడిన శుక్రవారం మనం చూస్తున్నాం. ఈ రెండింటి మధ్యలో ఒక దినం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇట్ వాస్ సో సైలెంట్. గమనించినట్లయితే శనివారము అనేది ద సైలెన్స్ ఆఫ్ సాటర్డే. ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే ఆ శనివారము శూన్యముగా ఉందా, ఆ శనివారము సైలెంట్ గా ఉందా, గమనించినట్లయితే ఆ శనివారం అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్నట్టుగా ఉందా అన్నది ఒక ప్రశ్న ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే యేసయ్య, జీవాధిపతి అయినటువంటి యేసయ్య సిలువ వేయబడ్డాడు, ఆయన మృత్యుంజయుడు లేచాడు ఆదివారం. వాట్ అబౌట్ సాటర్డే? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇస్ ఇట్ సో సైలెంట్ బిట్వీన్ దీస్? సిలువకు పునరుత్థానానికి మధ్యన ఒక సైలెన్స్ ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోవాలి గమనించినట్లయితే. సో ఎ డే ఆఫ్ సైలెన్స్ అది ఎలాగుందంటే కన్ఫ్యూషన్. యేసయ్యను చంపేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంకా మన పని పడతారేమో. ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క శిష్యులందరూ కూడా భయపడి తలుపులు వేసుకొని దాగుకొనిరి అని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో యేసు అంటేనే ఒక హోప్, యేసుక్రీస్తు అంటేనే ఒక హోప్. మనకు ఆ హోప్ అంతా కూడా అయిపోయింది, హోప్లెస్ గా మారిపోయినారు ప్రియమైన వాళ్ళరా. ద ఎంటైర్ హోప్ హ్యాస్ గాన్, లేకపోతే బ్రోకెన్ అని చెప్పొచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ సైలెన్స్ పీరియడ్ లో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా చాలు. గమనించినట్లయితే యూదులకు భయపడి యూదులు సెలవు వేశారు యేసయ్యను, తమ నాయకులను సెలవు వేశారు, తమ యొక్క బోధకులను సెలవు వేశారు. ఇంకా నెక్స్ట్ టార్గెట్ మాదే అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే
యూదులకు భయపడి తలుపులు వేసుకుని అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చూసుకున్నాం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. గమనించినట్లయితే మరియ ఏడుస్తూ ఉంది సమాధి దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, శిష్యులైతేనేమో భయపడి దాక్కున్నారు. గమనించినట్లయితే అంటే యేసు ప్రభు పునరుత్థానము తెలియక గమనించినట్లయితే వాళ్ళేమో భయపడి దాక్కున్నారు. గమనించినట్లయితే మరియ ఏమో ఏడుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇంకా ఒకవేళ యూదులు అనుకుంటూ ఉన్నారు అయిపోయింది, వాట్ ఎవర్ ద టార్గెట్ దట్ వి హావ్, అది మనం అచీవ్ చేసాము, యేసయ్య పని అయిపోయింది, యేసయ్య పని సమాప్తం చేశాము అని వాళ్ళు అనుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. గమనించినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోసేపును ఏం చేశారంటే ఆ గోతిలో పడివేశారని బైబిల్లో వ్రాయబడింది. యోసేపును గోతిలో పడివేశారు. ఈ 37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, 37వ అధ్యాయం 38, 39లోకి వచ్చేప్పటికి యోసేపును చెరసాలలో వేశారు. ప్రియమైన వాళ్ళారా, యోసేపు ఏమైనా తప్పు చేశాడా? యోసేపు ఏమైనా ఒకవేళ ఏదైనా చీటింగ్ చేశాడంటే ఏది చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ, దయచేసి గమనించాలి. అయినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ వేయబడ్డాడు? ఆ గోతిలో వేయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏ తప్పు చేయనప్పటికీ కూడా యోసేపు చెరసాలలో వేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే 1 సంవత్సరమా 2 సంవత్సరాల కొన్ని సంవత్సరాలు యోసేపు జీవితంలో సైలెన్స్ పీరియడ్ నడిచింది. గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు యొక్క సిలువకు, యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి ఒక డే సైలెన్స్ అనేది ఏ రీతిగా ఉందో మన జీవితంలో కూడా గోతి అనుభవానికి, లేకపోతే ఇంకా గమనించినట్లయితే ఆ యొక్క చెరసాల అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కొన్ని సంవత్సరాలు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒక సైలెన్స్ వీళ్లకు తర్వాత యోసేపు పొందుకోబోయేటువంటి సింహాసనానికి మధ్యలో ఒక సైలెన్స్ పీరియడ్ లాగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో బట్ గమనించాలి, సైలెన్స్ పీరియడ్ డస్ నాట్ మీన్ దట్ గాడ్ ఈజ్ అబ్సెంట్. అంటే దేవుడు ఆ పని చేయటం లేదు అనేది ఎంత మాత్రం కూడా కాదు. కానీ ఆ సైలెన్స్ పీరియడ్ లో దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు ఏదో అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనకేదో ఒక భయంకరమైన సంఘటన, మనకు ఒకవేళ మనము అనుకోని సంఘటన, లేకపోతే మనము చేయనటువంటి దానికి మనము ఒకవేళ నిందింపబడుతూ ఉంటే దానికి దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఏదో ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. దట్ బికమ్స్ లైక్ అ సైలెంట్ పీరియడ్. ఆ సైలెంట్ పీరియడ్ లాగా కనపడుతూ ఉంది కానీ బట్ ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద లార్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన కోసం ఏదో సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, సో గాడ్ వాజ్ ప్రిపేరింగ్ ఎ థ్రోన్ ఫర్ జోసెఫ్. యోసేపు కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నాడు. యోసేపు గోతిలో పడింది మొదలుకొని చెరసాలకు వెళ్ళింది మొదలుకొని అప్పటి నుంచి ఎప్పటి వరకు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏం చేస్తున్నాడు? యోసేపు కోసం ఒక సింహాసనాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గాడ్ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్స్. నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్య యొక్క సైలెన్స్ పీరియడ్ అంటే ఏంటి? మౌనం. యేసయ్య మౌనం గుర్తు పెట్టుకోవాలి. అది ఏంటంటే ఇట్స్ నాట్ రిజెక్షన్ ఆఫ్ లార్డ్. దేవుడు నిన్ను నన్ను తృణీకరించినంత మాత్రం కూడా కాదు, కానీ దేవుడు నీ కోసం, నా కోసం ఏదో సిద్ధపరుస్తూ ఉన్నాడు. గ్రేటర్ థింగ్ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో డెత్, శనివారం వెయిటింగ్ పీరియడ్ గమనించినట్లయితే, ఆదివారం రిజర్వేషన్. ఈ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ అ వేస్టింగ్ పీరియడ్. వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ అ వేస్టింగ్ టైమ్. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ సంథింగ్ ఫర్ యూ అండ్ మీ. దాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇంకా మనం గమనించినట్లయితే, ఆత్మీయ తలంపు గమనించినట్లయితే, యేసు ప్రభు ఎంత మాత్రం కూడా ఊరికే లేడు. కానీ మనం పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఇప్పుడు నేను ఎందుకంటే అక్కడ వెళ్ళటం లేదు, కానీ ఒక మాట చెప్పి నేను ముందుకు సాగరని ఆశపడుతున్నా. యేసు ప్రభు మృతులలోనికి వెళ్లి ఏం చేశాడంటే సువార్త ప్రకటించినట్టుగా, చెరగా కొనిపోయినట్టుగా మనకు బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు ఎంత మాత్రం కూడా సైలెంట్ గా ఉండేటటువంటి దేవుడు కాదు. యేసు ప్రభు ఎంత మాత్రం కూడా పని చేయకుండా ఒకవేళ ఒక చోట దాగి ఉండే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. కానీ ఆయన ఏం చేశాడు? చనిపోగానే ఆయన మృతులలోకానికి వెళ్లి మృతులకు సువార్త ప్రకటించిన వాడిగా, మృతులను చెరగా తీసుకుని పోయిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినమే పునరుత్థాన దినం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే, రెండవ ఆత్మీయ తలుపు మీ దగ్గరకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాం. అది గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం
2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ప్రైజ్ ది లార్డ్. గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమైన దేవులారా, ఈ పునరుత్థాన దేవుడి గురించి మనం గమనించినట్లయితే ఆ రాయి దొర్లింపబడింది అని బైబిల్లో వ్రాయబడింది. ఆ రాయి దొర్లింపబడింది. ఆ రాయి దేనికి సూచన మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మొట్టమొదటిగా చూద్దాం. స్టోన్ వాజ్ రోల్డ్ అవే. రాయి దొర్లించబడింది. దేనికోసం అంటే యేసు ప్రభు సమాధిలో నుంచి బయటకు రావటానికి కాదు, గాని మనం సమాధిలోనికి వెళ్ళి ఆ ఖాళీ సమాధికి సాక్షులంగా ఉండాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. చూస్తాం, ఆయన హీఈస్ ద రిజరెక్షన్. బైబిల్లో చూస్తున్నాం, నేనే పునరుత్థానము, నేనే జీవం అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన సమాధిలో నుంచి బయటకు రావటానికి ఆయనకు రాయి దొర్లింపబడాల్సినటువంటి అవసరత ఎంత మాత్రం కూడా లేదు. మనం చూస్తాం మత్తయి సువార్తలో, మార్కు లూకా సువార్తలో మనకు ఇందాక కూడా మనం చదువుకున్నాం. వాళ్ళు తడుపులు గడియలు బిగించుకుని వారికి భయపడి ఉంటే యేసు వారి మధ్య ప్రత్యక్షమైన బైబిల్లో రాయబడింది. సో సమాధి ఎంత మాత్రం కూడా ఆయన్ను పట్టుకోలేదు. సమాధి ఎంత మాత్రం కూడా ఆయన బంధించలేదు. ఆయన పునరుత్థానం కావాలంటే రాయి ఎంత మాత్రం కూడా పొరలించాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాయి ఎందుకు పొరలించబడింది అంటే గుర్తు తెచ్చుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఆ రాయి ఎందుకు పొరలించబడిందంటే మనము సమాధిలోనికి వెళ్ళి ఖాళీ సమాధిని చూచి పునరుత్థానుడైన యేసుకు సాక్షులుగా, పునరుత్థానుడైనటువంటి యేసయ్య వార్తను ముందు పట్టుకుని వెళ్ళాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాయి దొర్లింపబడింది ఆయన కోసం కాదు, కానీ రాయి దొర్లింపబడింది ఎవరి కోసం? మన కోసం, నీ కోసం, నా కోసం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నిజంగా ప్రశ్నించుకోవాలి. గమనించినట్లయితే చూడండి, దానికంటే ముందుగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:18-19. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. అప్పుడే మనం చూస్తాం, ఆయన చెరగా పట్టుకుని పోయాడు. అంటే సైలెంట్ స్పీడ్ లాంటి చేసినట్టుగా చూస్తాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే 2 దినముల తర్వాత 3వ దినం ఆయన లేస్తాడని బైబిల్లో చాలా క్లియర్ గా ప్రవచనాత్మకంగా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హోషేయ 6వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు, మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానాన్ని గురించి అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసయ్య జన్మను గురించి ఏ రీతిగా ప్రవచనం చెప్పబడిందో, యేసయ్య జీవితాన్ని గురించి ఏ రీతిగా ప్రవచనాలు చెప్పబడ్డాయో, యేసయ్య పునరుత్థానాన్ని బట్టి కూడా ప్రవచనాలు చెప్పబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషేయ చాలా క్లియర్ గా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క రాయి దొరలించబడింది ఎవరి కోసం? మన కోసం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడు, తన కోసం చేయడు, గాని ఏం చేస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోసం చేయటం ప్రారంభిస్తాడు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులకు ముందుగా ఎవరు వెళ్తున్నారు? ఇశ్రాయేలీయులకు ముందుగా అగ్నిస్తంభము, వెనక మేఘస్తంభం వెళుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే అగ్నిస్తంభము ముందుగా వెళుతుంది, మేఘస్తంభం వెనక వెళ్తుంది. ప్రియమైన వాళ్ళారా, కానీ గమనించినట్లయితే ఈ సముద్రాన్ని చీల్చాల్సినటువంటి అవసరం ఏముంది అని గమనించినట్లయితే, సముద్రాన్ని చీల్చాల్సిన అవసరం దేనికోసమో తెలుసా? ఇశ్రాయేలీయులు ఆరణ నేల మీద నడిచిపోవటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఆరణ నేల మీద నడిచిపోవటానికి దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు వెళ్ళటానికి కాదు, దేవుడు వెళ్ళాలంటే సముద్రాన్ని చీల్చనక్కర్లేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సో అగ్నిస్తంభమైన మేఘస్తంభమైన ప్రియమైన వాళ్ళారా, సముద్రం మీద వెళ్ళగలవు, గమనించినట్లేదు వెళ్ళగలరు ప్రియమైన దేవుడు. కానీ ఇశ్రాయేలీయులు ఆరణ నేల మీద నడుచుటకు ఏం చేస్తాడంటే దేవుడు సముద్రాన్ని పాయలుగా చేసినట్టుగా మనం చూస్తాం. సో ఈ సాయంకాల సమయంలో ప్రభు ఎందుకు ఆ యొక్క రాయి పొరలించాడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే
అది మన కోసం అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇంకా మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఇక మీదట నీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. ఈ రాళ్ళు దేనికి సదృశ్యంగా ఉన్నాయి అంటే ఒక గుర్తు కోసం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎవరైనా అడిగితే ఈ రాయి ఎందుకు అంటే అది ఒక గుర్తు అని అక్కడ వ్రాయబడినట్టుగా చూస్తాం. అంటే యోర్దాను నీళ్లు ఒక్కసారిగా వెనక్కి మళ్ళీ అనే దానికి గుర్తుగా ఆ రాళ్ళు సాదృశ్యం అని బైబిల్లో వ్రాయబడింది. ఇక్కడ కూడా ఆ రాయి సాదృశ్యం ఎందుకో తెలుసా? రాయి పురలించబడింది ఎందుకో తెలుసా? ఆ రాయి గుర్తుగా ఉంది ఎందుకో తెలుసా? యేసయ్య పునరుత్థానుడు అయ్యాడు అనే దానికి నిదర్శనంగా ఈ రాయి గుర్తుగా ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గమనించాలి, స్టోన్ రోల్డ్ అవే, ఆ యొక్క రాయి దొర్లించబడింది అంటే అర్థం ఏందో తెలుసా? మనం లోపలికి వెళ్ళి, సమాధి లోపలికి వెళ్ళి మన డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్స్ దేవుని దగ్గరికి వెళ్ళి, ఆ యొక్క సమాధిలోనికి వెళ్ళి ఖాళీ సమాధిని చూచిన తర్వాత మనకు అర్థమవుతుంది యేసయ్య పునరుత్థానుడయ్యాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా భయాందోళన మన జీవితాల్లో ఉన్నట్లయితే ఆ భయాందోళన ప్రియమైన వాళ్ళారా ఆ ఖాళీ సమాధిని చూచినప్పుడు భయాందోళన మనకు పారిపోతాయి. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళు ఎందుకు ఆ యొక్క తలుపులు గడియలు మూసుకుని భయంతో వణికిపోతూ ఉన్నారు అంటే యేసయ్య చనిపోయాడు అనుకుని భయంతో ఉన్నారు. యేసయ్య బ్రతికి ఉన్నాడంటే ఆయన చేసి ఉండేవాళ్ళ? ఎంత మాత్రం కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి, పునరుత్థానము అనేది ఎవరి జీవితాల్లో ఉంటుందో వాళ్ళ జీవితంలో భయం ఉండదు. పునరుత్థానం అనేది ఎవరి జీవితాల్లో ఉంటుందో వారి జీవితాల్లో డౌట్ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానము అనేది ఏంటంటే అది క్రొత్త జీవితానికి సాదృశ్యం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇట్స్ నాట్ ఓల్డ్ లైఫ్, ఇట్స్ న్యూ లైఫ్ కంప్లీట్లీ. ఏంటి? యేసు ప్రభు అంతకుముందు శరీరధారిగా ఉన్నాడు, ఇప్పుడు ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంతకుముందు శరీరంలో ఉన్నాడు ఆయన, ఇప్పుడు శరీరం కాదు, ఇప్పుడు ఆత్మరూపిగా ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కంప్లీట్లీ న్యూ, కంప్లీట్. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, ఇదిగో పాతము గతించిన సమస్తమును క్రొత్తబయను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మూడవ ఆత్మీయ తలపు నేను మీ దగ్గరకు తీసుకురావాలని ఆశపడుతున్నా. గమనించినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చనిపోయినను ఎన్నటికీ చనిపోడు. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉండగా చూస్తున్నాను. ఎందుకు మాటలు చెప్తున్నానంటే రిజరక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, అది ఒక సంఘటన మాత్రం కాదు. రిజరక్షన్ అనేది ఇట్స్ అ పవర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రిజరక్షన్ అనేది ఒక జరిగిపోయినటువంటి సంఘటన ఎంత మాత్రం కూడా కాదు, కానీ రిజరక్షన్ ఇస్ ద పవర్. ఇంకా చెప్పాలంటే రిజరక్షన్ ఇస్ ద లైఫ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే చనిపోయినటువంటి యేసయ్య తిరుగా జీవంలోనికి రావటం అదొక శక్తి, అది ఒక జీవం అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. పునరుత్థానం అనేది ఒక సంఘటన కాదు, కానీ అది ఒక శక్తి, అది ఒక జీవం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ లాజరును లేపక మనకు గమనించినట్లయితే ఆయన ఏంటో ఆయన తను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. లాజరును లేపబోయే ముందు దేవుడు చెప్తున్నాడు హూ యామ్ ఐ అనేది దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. నేనే పునరుత్థానమును, నేనే జీవమును అని ఆయన చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో యోహాను సువార్త 11వ అధ్యాయంలో గమనించినట్లయితే, సో చనిపోయినటువంటి లాజరు దాదాపు 4 దినాలు కదండి, 4 దినాలు అయిపోయింది లాజరు చనిపోయి. వాళ్ళు అక్కడే చెప్తూ ఉంది 4 దినాలు అయిపోయిందని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యొక్క బాడీ ఎంత మాత్రం కూడా ఉండి ఉంటది, కానీ ఏమైంటది డికే అయిపోయి ఉంటది, లేకపోతే కుళ్ళిపోయి ఉంటది. బాడీ శరీరం అనేది లేకుండా చీకిపోయి ఉంటది ప్రియమైన వాళ్ళరా. సో దాంట్లో లైఫ్ అనేది ఎంత మాత్రం కూడా శూన్యం అని గుర్తుపెట్టుకోవాలి. సో అంటే 4 దినాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క శరీరమే ఉండదు, చీకిపోయి ఉంటది. గమనించినట్లయితే ఏమాత్రం కూడా జీవం అనేది ఉండదు. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, నో హ్యూమన్ లైఫ్ ఆ దాంట్లో ఉండదు. కానీ యేసు ప్రభు జీవం లేని దాంట్లో నుంచి, కుళ్ళిపోయిన దాంట్లో నుంచి, చీకిపోయిన దాంట్లో నుంచి ఏం తీసుకొచ్చాడు? జీవాన్ని తీసుకొని రావటం ప్రారంభించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేంటి? దానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క స్వరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు యొక్క స్వరం ఏమన్నాడు యేసు ప్రభు? లాజరు
బయట కూడా అంటూ ఉన్నట్టుగా చూస్తాం. ఏమైనా యేసు ప్రభు కూడా లాజరులోనికి జీవం వచ్చును దాకా అన్నాడా? లాజరు శరీరంలోనికి జీవం వచ్చును దాకా అన్నాడా? అనలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? లాజరులోనికి జీవం వచ్చును దాకా అనలేదు, కానీ లాజరు బయటకు రా అంటే దేవుని యొక్క శక్తి ఎంతో చూడండి, దయచేసి గమనించండి. చచ్చిపోయినటువంటి, లేకపోతే అక్కడ శరీరమే లేనటువంటి ఆ శరీరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుడు ఆయన పిలుస్తూ ఉండగా జీవము ఆ యొక్క ఎముకల్లోనికి రావటం ప్రారంభించింది. జీవము ఆ యొక్క ఎముకల్లోనికి జీవం రాగా శరీరం కప్పటం ప్రారంభించింది. ప్రేమైన వాళ్ళారా, గమనించినట్లయితే ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయన యొక్క స్వరంలో అంత శక్తి ఉంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, గమనించినట్లయితే సో రిజరెక్షన్ అనేది ఏంటంటే ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ కాదు. చాలా సార్లు అనుకుంటుంటాం రిజరెక్షన్ అనేది ఒక ఇంప్రూవ్మెంట్. నో, రిజరెక్షన్ ఈజ్ నాట్ ఇంప్రూవ్మెంట్. రిజరెక్షన్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫిజికల్ బాడీ ఏం కావాలి? మహిమగల బాడీగా మారిపోవాలి. అది రిజరెక్షన్ అంటే. ప్రేమైన వారలారా, కంప్లీట్లీ న్యూ. అందుకే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. పునరుత్థానం అనేది పరివర్తన. అంటే పరివర్తనగానే గాని ఏమాత్రం కూడా దాన్ని ఏమంటారు? మెరుగుపరచడం కాదు, లేకపోతే ఇట్స్ నాట్ లైక్ ఇంప్రూవ్మెంట్ కాదు, కానీ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే ఇక్కడ గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవము నేనే అని మొట్టమొదటిగా తన గురించి చెప్పుకొని లాజరు బయటకు రాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత శక్తిమంతుడు ఆయన. వాయస్సులో అంత శక్తి ఉంది. అందుకే బైబిల్లో రాయబడిన ఆయన లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేటటువంటి దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో పునరుత్థానం అంత శక్తివంతమైనది అని గుర్తుపెట్టుకోవాలి. పునరుత్థానములో జీవం ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ వాక్యం త్వరగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనం, 24వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే మిగిలి ఉండును. అది అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చచ్చిన విస్తారముగా ఫలించినట్టే మల్టిప్లై అవుతుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజరెక్షన్ గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజరెక్షన్ ఏంటంటే ఫ్రమ్ సీడ్ టు గ్లోరీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో రిజరెక్షన్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే సీడ్ నుంచి, లేకపోతే శరీరం నుంచి దాన్ని ఏమంటారు? మహిమలోనికి, ప్రేమైనది, లేకపోతే వైభవంలోనికి అనుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో విత్తనం ఏదైనా మనం చూడండి, విత్తనం చూడడానికి దాంట్లో జీవం ఉన్నట్టు కనపడుతుందా? విత్తనంలో మనం చూసినట్లయితే దాంట్లో జీవం ఉన్నట్టు కనపడదు, కానీ అది నిర్జీవంగా కనపడుతుంది, చచ్చిపోయినట్లుగా కనపడుతుంది చూడడానికి. ఏ విత్తనమైనా తీసుకోండి, విత్తనంలో మనకు జీవం లాగా ఉన్నట్టు కనపడుతుంది. ఇంకా విత్తనంలో మనం గమనించినట్లయితే అది ఒక చోట పగిలిపోయినట్టుగా కనపడుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. విత్తనమేమో దాంట్లో జీవం లేదు, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండవదిగా అది ఒక చోట పగిలిపోయినట్టుగా కనపడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ గుర్తుపెట్టుకోవాలి, ఆ పగిలిపోయిన ఆ ప్రాంతంలో నుంచి ఏమొస్తుంది? గమనించినట్లయితే జీవం మొదలవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొలక అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అది భూమిలో పడి చచ్చిపోతుందో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఆ యొక్క పగుల్లాగా ఉంటుందో చూసారా, అక్కడి నుంచే మొలక ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి జీవం రావటం ప్రారంభిస్తుంది. పగిలిన చోటే జీవం మొదలవుతుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, సో గమనించినట్లయితే సో గ్రేవ్ ఈజ్ నాట్ అన్ ఎండ్. అంటే సమాధి అంతం కాదు, కానీ గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఇట్ ఈస్ గేట్వే టు మల్టిప్లికేషన్. గమనించినట్లయితే అది ఏమంటారు? ఇందాక విస్తారముగా ఫలించేదానికి అది ఒక గేట్వే లాంటిది. మనం చనిపోవటం అనేది ప్రేమైన దేవుని అది పగులు అనేది దానికి సమాధి అంతం కాదు, కానీ అది విస్తరణకు ఒక ద్వారం లాంటిది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఒక చోటనే ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆయన ఆత్మరూపిగా ఉన్నప్పుడు గమనించినట్లయితే ఒకేసారి అనేక ప్రాంతాల్లో ప్రత్యక్షమైనట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, గమనించినట్లయితే చూడండి,
సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి ఇల్లస్ట్రేషన్ అక్కడ కనపడుతూ ఉన్నట్టుగా చూస్తాం. గమనించినట్లయితే అహరోను యొక్క కర్ర, చిగురించిన అహరోను కర్ర అని మనం మాట్లాడుతుంటాం సంఖ్యాకాండం 17:8లో. సో ఎండిపోయినటువంటి కర్ర, అది ఎండిపోయినటువంటి కర్ర, దానిలో జీవం ఉందని ఎవరు అనుకోరు. గమనించినట్లయితే కానీ అది దేవుని సన్నిధిలోనికి రాగానే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క లేకపోతే దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఆ కర్ర మీదకి రాగానే ఎండిపోయిన కర్రలో జీవం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎండిపోయిన కర్రలో జీవం మాత్రమే కాదు కానీ అదేంటంట బైబిల్లో వ్రాయబడింది, అది ఆకులు ఉన్నాయంట, పువ్వులు పూసి బాదం పళ్ళు కలదాయను అని బైబిల్లో చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాట్ వాజ్ లుకింగ్ యాజ్ డెడ్, అది చచ్చిపోయింది, ఎండిపోయింది, ఏరికి పనికిరాదు అని అనుకున్నామో ప్రేమైన వాళ్ళారా, అదే వికసించడం మొదలు పెట్టింది. అదే గమనించినట్లయితే మొలకెత్తడం ప్రారంభించింది. దానిలో నుంచి ఆకులు, కాయలు, బాదం పళ్ళు బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గుర్తుపెట్టుకోవాలి, అది ఎప్పుడంటే ఖచ్చితంగా అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది మన జీవితాల్లో కూడా. ఇలాంటి సిచ్యువేషన్, చచ్చిపోయినటువంటి సిచ్యువేషన్, డ్రైనెస్ మన జీవితాల్లో ఉందంటే గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా మొలకెత్తే ఒక సీజన్ ఉంది. అది దేవుని టైం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మన జీవితాల్లో ఆత్మీయంగా ఉంటూ కూడా ఎండిపోయినట్టుగా ఒకవేళ మనం ఉన్నట్టయితే గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిన్ను ఒకరోజు చిగురింప చేయబోతూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఒకరోజు వికసింప చేయబోతూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఒకరోజు మల్టిప్లై చేయబోతూ ఉన్నాడు, దేవుడు ఒక రోజు నిన్ను ఏం చేస్తున్నాడంటే కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు నువ్వు ఎవరికి ఒకవేళ అర్థం కాకపోవచ్చు, ఎవరికి ఉపయోగకరంగా లేకపోవచ్చు, కానీ ఒక దినం వస్తుంది అందరికీ నీవు కావాలి, అందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 5వ ఆత్మీయ తలుపు నేను మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తానంటే, రిజరెక్షన్ చేంజెస్ యువర్ ఐడెంటిటీ. గుర్తుపెట్టుకోవాలి, నీ ఐడెంటిటీనే మార్చేస్తుంది. నీ జీవితంలో పునరుత్థానము అనేది ఉందంటే గుర్తుపెట్టుకోవాలి, నీ ఐడెంటిటీ మారిపోతుంది. అంతే, నీ ఐడెంటిటీ మారిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆఫ్టర్ రిజరెక్షన్ ఏంటంట, సమస్తము నూతనమయ్యాను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పునరుత్థానం తర్వాత ఏంటంట, సమస్తమును నూతనపరచబడుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనిద్దాం, పునరుత్థానానికి ముందు పేతురు ఏం చేశాడు? పునరుత్థానానికి ముందు పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పునరుత్థానం తర్వాత ఇదే పేతురు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో గమనించినట్లయితే 3,000 మంది ఎదుట ఒక్కసారిగా ప్రసంగం చేయడం మొదలు పెట్టినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, పునరుత్థానం ఏం చేస్తుంటే ఒక వ్యక్తిని సంపూర్ణంగా మార్చేస్తుంది, నీ ఐడెంటిటీని మార్చేస్తుంది. పునరుత్థానానికి ముందు పేతురు ఒక పిరిగివాడు, పునరుత్థానానికి ముందు పేతురు చావుకు భయపడేవాడు. గమనించినట్లయితే పునరుత్థానానికి ముందు పేతురు బొంకేవాడు. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, పునరుత్థానం తర్వాత సావుకు భయపడడం లేదు. పునరుత్థానం తర్వాత గమనించినట్లయితే సత్యం చెప్పడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళారా, పునరుత్థానం తర్వాత ప్రసంగం చేయడం మొదలు పెట్టాడు. గమనించినట్లయితే అంటే పునరుత్థానం అనేది నీ జీవితంలో సంపూర్ణంగా ఐడెంటిటీని మార్చేస్తుంది. నీ జీవితంలో పునరుత్థానం అనేది నీ జీవితంలో కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అప్పుడు మనం మారిపోతాం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పునరుత్థానం నీ జీవితంలో ఉండాలంటే ఏంటి? యేసయ్యకున్న ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఉండాలి. అంటే అర్థం ఏంటి? యేసయ్య మన పాపము ఆయన మీద వేసుకుని ఆయన చచ్చిపోయాడు. ఎవరైతే పాపానికి చచ్చిపోతారో వారి జీవితంలో ఏముంటుంది? ఖచ్చితంగా పునరుత్థానం ఉంటుంది. యేసయ్య చచ్చిపోయినటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరి జీవితాల్లో అయితే కలిగి ఉంటారో పాపానికి చచ్చిపోవటం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పునరుత్థానం వారి జీవితాల్లో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు దేనికి భయపడరు, అంతే, దేనికి భయపడరు ప్రేమైన దేవుని బిడ్డలారా. ప్రవీణ పగడాల సాక్షి మీరు గమనించినట్లయితే ఆయనకు తెలుసు అనేక మంది ఏం చేస్తున్నారు, ఆయనకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు, నేను చంపేస్తాను. ఆయన చావుకప్పుడు కూడా భయపడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓపెన్ గా చెప్పేశాడు, నేను దేనికి భయపడను, ఇట్లా నాకు మెసేజ్ వస్తూ ఉన్నాయి కానీ నేను దేనికి భయపడదలుచుకోలేదు. ఎందుకంటే
మై కింగ్ లివ్స్ అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. నా రాజు ఆయన జీవిస్తూ ఉన్నటువంటి దేవుడు, నేను దేవుడికి భయపడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలులు గమనించినట్లయితే ఆ పునరుత్థానము ఐడెంటిటీ మార్చేస్తుందని చెప్తున్నాను కదా. గమనించినట్లయితే పునరుత్థానానికి ముందు యేసు ప్రభు యొక్క శిష్యులుగానే పిలువబడ్డారు. పునరుత్థానం తర్వాత యేసయ్య శిష్యులు అపోస్తలులుగా పిలువబడ్డారు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానానికి ముందు వాళ్ళు అపోస్తలులు కాదు. గమనించినట్లయితే పునరుత్థానానికి ముందు వాళ్ళు యేసు ప్రభు శిష్యులు మాత్రమే. వారి ఐడెంటిటీ అంత ఎవరు? యేసయ్య శిష్యులు. అది బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడింది. నువ్వు యేసులాగా ఉన్నావు, యేసులాగా మాట్లాడుతున్నావు అని ఆ పేతులతో కూడా వాళ్ళు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడు కాదా, ఆయన శిష్యుని కాదా అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ పునరుత్థానం అయిన తర్వాత ఆ శిష్యులు ఏమయ్యారు? అపోస్తలులుగా మార్చబడ్డారు. వారి పిలుపు మారిపోయింది. ప్రియమైన దేవుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూసుకున్నాం. పునరుత్థానానికి ముందు గమనించినట్లయితే థామస్ ఎలాంటి వాడు? ప్రతిదానికి డౌట్ పడేవాడు. పునరుత్థానం తర్వాత చూడండి, యోహాను సువార్త 20:28 సార్. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను, నా ప్రభువా నా దేవా కన్ఫెస్ అవుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానం అంటే ఏందో తెలియనప్పుడు తోమా ఏమన్నాడు? నేను నమ్మనే నమ్మను అన్నాడు. కానీ పునరుత్థానం నన్ను యేసుని చూసిన తర్వాత ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు అంటే ఐడెంటిటీ సంపూర్ణంగా మారిపోతుందని చెప్తున్నాను. సో పేతురు బొంకేవాడే ఇప్పుడు బొంకడం కాదు, గొప్ప ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒకవేళ కొద్ది మందికి భయపడిపోయాడు. ఇప్పుడు ఒక 3,000 మంది 4,000 మంది మధ్యలో భయం లేకుండా ప్రసంగిస్తున్న వాడుగా చూస్తాం. అప్పుడు ప్రాణానికి భయపడ్డాడు, ఇప్పుడు ప్రాణానికి తెగించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడారా, అలాంటి మన ఐడెంటిటీ మారిపోతుంది. పునరుత్థానం అంటేనే మన ఐడెంటిటీ మారిపోవాలి. యేసయ్య చావులో ఎవరైతే అంటే పాపానికి ఎవరైతే చచ్చిపోతారో, యేసయ్యతో పాటు పాలి భాగస్తులుగా ఎవరైతే ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో సావుకు భయపడరు. వారి జీవితంలో పునరుత్థానమే ఉంటుంది. వారి ఐడెంటిటీ మారిపోతుంది. అంతకుముందు శిష్యుడిగా ఉన్నవాడు ఇప్పుడు అపోస్తలుగా మార్చబడతాడు. అంతకుముందు భయంతో ఉన్నవాడు ఇప్పుడు ధైర్యవంతుడిగా మారిపోతాడు. అంతకుముందు కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఇప్పుడు కాన్ఫిడెన్స్ తో ఉండటం ప్రారంభిస్తాడు. అంతకుముందు ఇంకా దేనికి చూసినా కూడా లేకపోతే సనుగుతూ గురుగుతూ ఉండేవాడు గమనించినట్లయితే ఇప్పుడు విశ్వాసపు మాటలు మాట్లాడడం ప్రారంభిస్తాడు. కంప్లీట్లీ ఐడెంటిటీ మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో రిజరెక్షన్ డస్ నాట్ జస్ట్ చేంజెస్ సిచ్యువేషన్ మార్చదు, కానీ మనిషినే మార్చేస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, సిచ్యువేషన్ మార్చదు రిజరెక్షన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సిచ్యువేషనే అప్పట్లాగే సాయంత్రం అయింది, అప్పట్లాగే ఉదయం అవుతా ఉంది. ఏమైనా సిచ్యువేషన్ మారుతుందా? ఏం సిచ్యువేషన్ మాట్లాడలేదు, కానీ మనుషులు మారిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో రిజరెక్షన్ చేంజెస్ ఏంటంటే మనుషులను మారుస్తుంది, పరిస్థితులను కాదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉండగా చూస్తాం. మరొక ఆత్మీయ తలంపు చెప్పిన ముగించాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళని ఎందుకు మాట చెప్తున్నా అంటే, క్రాస్ దేనికి సాదృశ్యం అంటే ఆయన పేమెంట్ కు సాదృశ్యం. ఇప్పుడు ఏదైనా కొన్నామంటే మనం పే చెల్లిస్తాం కదా, మనం డబ్బులు ఇస్తాం. సో క్రాస్ దేనికి సాదృశ్యం అంటే ఆయన మన పాపముల కోసం పరిహారంగా ఇవ్వబడ్డాడని బైబిల్లో రాయబడింది. రిజరెక్షన్ దేనికి సాదృశ్యం అంటే మనం పే చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? మనకు రిసిట్ ఇవ్వాలి కదా. అంటే పే చేసామని రిసిట్ ఇవ్వకపోతే మనం పే చేయనట్టే లెక్క. పేరు వల్లరా. సో రిసిట్ లేకపోతే నువ్వు ఇచ్చిన దానికి విలువ లేదు. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎంతన్నా పే చేయి, నీకు రిసిట్ లేదంటే అర్థం ఏంటి? నువ్వు పే చేయనట్టే లెక్క. ప్రేమిన వాళ్ళారా, సో గమనించినట్లయితే ఈ పునరుత్థానం ఎలాంటిదంటే రిసిట్ తో సమానం. దయచేసి గుర్తుపెట్టాలి, అంటే ఒక ప్రూఫ్ ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో క్రాస్ పేమెంట్ కు సూచన అవుతే రిసిట్ పునరుత్థానం దేనికి సూచన? అది రిసిట్ అంటే ఒక ప్రూఫ్, నిదర్శనం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన. అందుకే రోమీలకు రాసిన పత్రిక 4:25 చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి
లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మేము చేయు ప్రకటన వ్యర్థమే, నీ విశ్వాసమును వ్యర్థమే. నీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. క్రీస్తు మృతులలో నుంచి లేపబడకుండా ఉంటే ఆయన కూడా అందరిలాగా ఒక సంఘ సంస్కృతంలో ఒకరిగా నిలిచిపోయి ఉండేవాడు. ఆయన కూడా ఒక ప్రవక్తలో ఒక ప్రవక్తగా నిలిచిపోయి ఉండేవాడు. ఆయన కూడా మనిషిలాగే ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఒకవేళ పొగడబడి ఉండేవాడు తప్పితే ఆయనను దేవుడిగా, ఆయనను ప్రభువుగా, ఆయనను రాజుగా ఉండేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక జీవాధిపతిగా ఉండగలుగుతున్నాడు. కారణం అంటే ఆయన ఒక్కడే పునరుత్థానుడయ్యాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఆయన పునరుత్థానుడు కాకుండా ఒకవేళ ఉన్నట్లయితే లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే, ఆయన గురించి మాట్లాడమే వ్యర్థమే అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, క్రాస్ ఏం చెప్తుందంటే మీ యొక్క పాపానికి ఏమంటారు, మీ యొక్క పాపానికి దేవుడు యేసు ప్రభు చెల్లించేశాడు. క్రాస్ సిలువలో ఏం చేశాడు, మన పాపములకు ఆయన పేమెంట్ చేసేసాడు. అంటే రాన్సమ్ గా ఆయన సిలువలో నీ కోసం నా కోసం మరణించాడు. పాపానికి శిక్ష ఏంటి? మరణం. ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రిజరెక్షన్ ఏంటంటే ఆ పేమెంట్ కు గుర్తు, రిసిట్ లాంటిదే రిజరెక్షన్. ఈ రిసిట్ లేకపోతే ఆ పేమెంట్ కు విలువ లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ రిజరెక్షన్ అనేది ఇట్స్ అ ప్రూఫ్ దట్ అవర్ సిన్స్ హావ్ బీన్ ఏమంటే కొట్టివేయబడ్డాయి. యేసయ్య సిలువలో, యేసయ్య మరణంలో కొట్టివేయబడ్డానికి నిదర్శనమే యొక్క రిజరెక్షన్ అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవులారా, సో ఈ ఎంటీ టూమ్ మనం గమనించినట్లయితే పరలోకం డిక్లేర్ చేస్తుంది ఎంటీ టూమ్. అక్కడ దేవదూతలు వచ్చి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏమంటుంది అక్కడ గమనించినట్లయితే, మీరు ఆ దూత ఈ స్త్రీలను చూచి భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెలకుచున్నారు అని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకున్న స్థలం చూచి అని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. సో హెవెన్ ఈస్ డిక్లేరింగ్ అంటే పరలోకం డిక్లేర్ చేస్తుంది. ఏందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంటీ టూమ్ అని డిక్లేర్ చేస్తుంది. ఆయన ఇక్కడ లేడు అని చెప్తూ ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దానికి మేము సాక్షులం. ఇందాకేమంటున్నారు వారు గమనించినట్లయితే, పేతురు లేకపోతే ఆ యొక్క శిష్యులు లేకపోతే అపోస్తలులు ఏమంటా అంటే, దీనికి మేము సాక్షులము అని పౌలు కూడా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం గమనించినట్లయితే అంతకుముందు మనం ఒక బంధకంలో ఉండే వాళ్ళం. గమనించినట్లయితే రిసిట్ ఉందంటే అర్థం ఏంటి? మనం ఫ్రీ కదా. సో ఏదైనా కొన్నప్పుడు మనం పే చెల్లించకపోతే మనం ఏమవుతాం అంటే, అప్పు చేసిన వాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడని బైబిల్లో వ్రాయబడింది. సో మనం ఏదైనా చేసినప్పుడు మనము సాతానుకు దాసులుగా ఉన్నాము. ఇప్పుడు మనం ఫ్రీ చేయబడ్డాం. కారణం ఏంటంటే మన చేతిలో రిసిట్ ఉంది. ఆ రిసిట్ ఏంటి? యేసయ్య పునరుత్థానుడయ్యాడు. మన కోసం ఆయన పే చేశాడు అని దానికి విలువ ఉంది ఇప్పుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన జీవితాల్లో నిజంగా ప్రశ్నించుకోవాలి. యేసయ్య పునరుత్థానం అంటే ఆషామాషి కాదు. ప్రియమైన వారులారా, యేసయ్య పునరుత్థానానికి, యేసయ్యకు విలువ ఇవ్వలేకపోతే మన జీవితాల్లో పునరుత్థాన పండుగ చేసుకుని కూడా వ్యర్థం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యేసయ్యకు విలువ ఇవ్వలేనటువంటి, యేసయ్య వాక్యానికి విలువ ఇవ్వలేనటువంటి, యేసయ్య సన్నిధికి విలువ ఇవ్వలేనటువంటి పండగ అది మృతంతో సమానమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతులలో వెతుకుతున్నారు వాళ్ళు. యేసు ప్రభు ఎక్కడ వెళ్తున్నట్ట? మృతులతో వెతుకుతూ ఉన్నారు కానీ ఇంక మరి ఆయన్ను ఆ పునరుత్థానంలో వెతకటం లేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాను. చివరి మాట చెప్పి నమ్మజిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అయితే నేను, మళ్ళీసారి చదవండి గట్టిగా, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సో రిజరెక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ జీసస్ స్టోరీ. రిజరెక్షన్ ఈజ్ యువర్ స్టోరీ నౌ. రిజరెక్షన్ ఈజ్ మై స్టోరీ నౌ. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాను. ఆయన చెప్తున్నాడు క్లియర్ గా, నేను పునరుత్థానమును అని చెప్తూ ఏమంటున్నాడంటే, నేను
నేను జీవించుతున్నాను కాబట్టి మీరును జీవిస్తారు అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చనిపోయినను ఏంటంట వాడు బ్రతుకుతాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో పునరుత్థానం అనేది ఆయన స్టోరీ మాత్రమే కాదు, అది నా స్టోరీగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ జీసస్, ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ యూ అండ్ మీ. నీకు నాకు ఉండాల్సినటువంటి రిజరక్షన్ పవర్ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఎవ్రీ బిలీవర్ గమనించినట్లయితే క్యారీస్ రిజరక్షన్. ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో పునరుత్థానాన్ని కలిగి ఉండాలి, పునరుత్థాన శక్తిని కలిగి ఉండాలి, పునరుత్థాన జీవాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే ఏ రీతిగా ఉంటుందంటే, మన లైఫ్ ఏ రీతిగా ఉంటుందంటే ఎక్కడేసిన గొంగలి అట్లాగే ఉన్నట్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పునరుత్థాన శక్తి, పునరుత్థాన జీవం నీలో నాలో లేదంటే గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. సో మనం ఇంకా ఎక్కడున్నాం? ఫెయిల్యూర్స్ లోనే మనం ఉంటున్నాం. ఇంకా మనం ఎక్కడున్నామంటే బాండేజ్ లోనే ఉంటున్నాం. బాండేజ్ అంటే ఇంకా బంధకాల్లోనే ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా మనము సచ్చిన స్థితిలో ఉన్నాం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. అదే మనం పునరుత్థాన శక్తిని కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే ఫ్రమ్ ఫెయిల్యూర్ టు రిస్టోరేషన్. పునరుత్థాన శక్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు రిస్టోర్ చేయబడతారు. రిస్టోర్ చేయబడడం అంటే పునరుద్ధరించబడతారు. పునరుత్థాన శక్తి కలిగిన వారు పునరుద్ధరించబడతారు. ప్రియమైన దేవుని గుర్తు పెట్టుకోవాలి. సో పునరుద్ధరించబడడం అంటే ఏంటి? పోయినటువంటి లైఫ్ తిరిగా మనం పొందుకోవటం, పోయినటువంటి వాటిని మన జీవితాల్లో తిరిగా పొందుకోవటం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, గమనించినట్లయితే ఫ్రమ్ బాండేజ్ టు గమనించినట్లయితే ఫ్రీడమ్, ఫ్రమ్ ఫ్రీడమ్ గమనించినట్లయితే. సో పునరుత్థానం అంటే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ లో నడవాలి ప్రియమైన దేవుడు. పునరుత్థానం మన జీవితంలో లేదంటే గుర్తుపెట్టుకో, మనం ఇంకా ఫెయిల్యూర్స్ లోనే ఉన్నాం, మనం ఇంకా ఓడిపోయిన స్థితిలోనే ఉన్నాం, ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నాం, ఇంకా ఎండిపోయిన స్థితిలోనే ఉన్నాం. పునరుత్థాన శక్తి మన జీవితాల్లో ఉందంటే గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాల్లో సక్సెస్ అనేది కాచుకునే ఉంది. మన జీవితాల్లో అలాగపోతే ఫలించే గుణంలో మనం ఉంటున్నాం, ఇంకా విస్తరించేటటువంటి స్థితిలో మనం వస్తూ ఉన్నాం. గమనించినట్లయితే పునరుత్థానం లేకపోతే ఇంకా ఎక్కడ బాండేజ్ అంటే బంధకాల్లో మనం ఉన్నాం. పునరుత్థానం ఉన్నట్లయితే మనము ఫ్రీ అయిపోయాం, మనం స్వతంత్రం అయిపోయాం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. పునరుత్థానం అనేది మన జీవితంలో లేకపోతే ఇంకా మనం చచ్చిన వార్తనే సమానం కదా, ఇంకా మనం చచ్చిన వార్తనే సమానం. పునరుత్థానం మన జీవితంలో ఉందంటే మనం జీవంలో ఉన్నాం. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. పునరుత్థానం అంటే ఆషామాషి అనేది కాదు ప్రియమైన వారులారా. మనము వి గివ్ సో మచ్ ప్రయారిటీ టు. గమనించినట్లయితే క్రిస్మస్ మనం ఇస్తాం, కానీ పునరుత్థానానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వరు చాలా మంది. కానీ గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి, ఆయన పుట్టిందే మరణించడానికి, నీ కోసం నా కోసం మరణించడానికి. అంత మాత్రమే కాదు, గమనించినట్లయితే ఆయన మనల్ని బంధకాల్లో నుంచి, పాప బంధకాల్లో నుంచి, శాప బంధకాల్లో నుంచి, లేకపోతే ఆ యొక్క సాతాను బంధకాల్లో నుంచి విడిపించి తనతో కూడా జీవింపజేసేదానికే, అంటే తనతో కూడా పునరుత్థానంలో పాలు పొందుకోవడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నది ఆ సారాంశం మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ పునరుత్థాన శక్తి మన జీవితంలో లేకపోతే మనలో ఆ మార్పు అనేది కనిపించదు, లేకపోతే మనలో తేడా కనిపించదు. గమనించినట్లయితే మనం పుట్టినప్పుడు ఎట్లా ఉన్నామో అట్లనే జీవిస్తూ ఉన్నాము, అట్లనే చచ్చిపోతాం అంతే. ఏమాత్రం హోప్ అనేది మన జీవితాల్లో ఉండదు, ఏమాత్రం నూతనత్వం అనేది మన జీవితాల్లో ఉండదు. సో ఎప్పుడు కూడా ఏం బ్రదర్ ఎలా ఉన్నారంటే రొటీన్ లైఫ్ అంటూ ఉంటారు. నో ప్రియమైన దేవుని పునరుత్థానం ఉన్న వాళ్ళ జీవితంలో రొటీన్ లైఫ్ ఉండదు. ఎప్పుడు కూడా సంథింగ్ న్యూ విల్ బి దేర్. ప్రతిరోజు ఏదో ఒకటి నూతనత్వం వాళ్ళ జీవితాల్లో ఉండటం ప్రారంభిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక నూతన శక్తి వాళ్ళ జీవితాల్లో కొనుక్కోవడం ప్రారంభిస్తుంది, నూతన హోప్ ఉండటం ప్రారంభిస్తుంది, నూతన విశ్వాసం కలిగి ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదైనా చేయాలంటే ఆసక్తి కలిగి చేయటం ప్రారంభిస్తారు ప్రియమైన దేవుడు. లేదంటే ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నా అన్నటువంటి రొటీన్ లైఫ్ అలవాటు పడిపోతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. పునరుత్థానం అనేది రొటీన్ కాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పునరుత్థానం అనేది రొటీన్ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పునరుత్థానం అనేది అదొక గుర్తింపు మన జీవితాల్లో, అదొక నూతనత్వానికి గుర్తింపు, అదొక ఫలింపుకు గుర్తింపు, అదొక గమనించినట్లయితే ఆ విశ్వాసానికి ఏమంటున్నాడు, ఆ పునరుత్థానం లేకపోతే మనం ప్రభునందు విశ్వాసం ఉంచడం కూడా వ్యర్థమే అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కనుక పునరుత్థానం అనేది మన జీవితాల్లో ఉండాలి. వీ హ్యావ్ టు గివ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ టు రిజరెక్షన్. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. యేసయ్య పుట్టుక కంటే కూడా యేసయ్య పునరుత్థానానికి వీ హావ్ టు గివ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఏ దినం పుట్టాడో మనకు తెలియదు కదా.
కానీ ఆయన పుట్టాడు అనేది వాస్తవం. కానీ ఆయన 8వ దినం ముందు సున్నతి చేశాడు కాబట్టి 25 ఏళ్ళు డిక్లేర్ చేశారు. 25 నుంచి జనవరి 1 8వ దినం కాబట్టి 25వ తేదీ పుట్టాడు కాబట్టి ఆయన సున్నతి చేశారు కాబట్టి దాని నుంచి జనవరి 1 అని డిక్లేర్ చేశారు, అంతే వాళ్ళ. కానీ ఈ పునరుత్థానం చూసారా, గమనించినట్లయితే దేవుడు కలగజేసినప్పుడు మొదటి దినం వేరుగా ఉన్నది, 7వ దినం వేరుగా ఉన్నది. 7వ దినం ఏదిగా ఉన్నది? పరిశుద్ధ అంటే సబ్బాతు దినము శనివారంగా ఉన్నది. యేసు పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆదివారాన్ని పరిశుద్ధపరిచాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడింది. సబ్బాతు దినం తర్వాత ఆదివారం అని బైబిల్లో చాలా క్లియర్గా వ్రాయబడింది. ఎందుకు దేవుడు ఆదివారాన్ని పరిశుద్ధంగా మార్చాడు? గమనించినట్లయితే ఆయన పునరుత్థానుడే. సో క్రిస్టియన్స్ లో, లేకపోతే క్రైస్తవత్వంలో, లేకపోతే ఇంకా గమనించినట్లయితే బిలీవర్స్ లో, యేసు ప్రభువుని విశ్వసించే వాళ్ళరా, ఈ మార్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. సబ్బాతు నుంచి మనము ఎక్కడికి రావాలి? ఆ పునరుత్థాన దినంలోకి రావాలి. సబ్బాత్, ఇంకా చాలా మంది సబ్బాతులో జీవిస్తూ ఉంటారు, ఇంకా చాలా మంది మృతులలో జీవిస్తూ ఉంటారు, ఇంకా సమాధుల్లో వెతుకుతూ ఉంటారు ప్రభువును, ఇంకా దాంట్లో తమకి ఇష్టమైన వాటిలో ప్రభువును వెతకడానికి, తనకి ఇష్టమైన వాటిలో పండుగ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రియమైన దేవుడు ద్వారా. సో అది ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు యేసు ప్రభు పెళ్లి కుమారుడు పెళ్లి విందుకు పిలుస్తూ ఉంటే యేసు ప్రభు చెప్తాడు, ఒకడేమంటాడు నేను పెళ్లి చేసుకుంటూ ఉన్నాను కాబట్టి నేను అటెండ్ కాలేను అంటాడు కదా. ఇంకొకడేమంటాడు నేను ఎద్దులు కొన్నాను కాబట్టి పొడవులో కాబట్టి నేను రాలేను అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకొకటి రకరకాల సాకులు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పునరుత్థానానికి సాకులు చెప్పవద్దండి ప్రియమైన వాళ్ళ. దేవుని వాక్యం చాలా క్లియర్ అంటే పెళ్లి కుమారుని మనం రిజెక్ట్ చేస్తున్నట్టు లెక్క. ఒక విధంగా చెప్పాలంటే పెళ్లి కుమారుని మనం రిజెక్ట్ చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో పునరుత్థాన సెలబ్రేషన్ అంటే గుర్తుపెట్టుకోవాలి. సో వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రియమైన వాళ్ళారా, పునరుత్థానం అంటే మనం యేసయ్య శక్తిలో మనం పాల్పొందుతున్నాం, యేసయ్య జీవంలో పాల్పొందుతున్నాం అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం చచ్చిపోయినా సరే మనం ప్రభుతో ఉంటాము అన్నది దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఇట్ ఈస్ నాట్ టు బి నెగ్లెక్టెడ్. ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో పునరుత్థానానికి మనం టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తల్లి పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవముగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నా దేవా, నా ప్రభువానైనా తండ్రి, ఆనాడు తండ్రి ప్రభువానైనా నిన్ను నమ్మనటువంటి బిడ్డలు తండ్రి ప్రభా, మిమ్మల్ని మృతుల్లో వెతుకుతున్నట్టుగా మేము మిమ్మల్ని అనేక రకాలుగా తండ్రి రకరకములైనటువంటి మా పని పాటల్లో మేము వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యేసయ్య అనేక రకములుగా మా యొక్క తండ్రి ప్రభువానైనా మా ఇష్టానుసారమైనటువంటి మాకు ఇష్టమైన వాటిల్లో ప్రభు వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ యేసయ్య నా దేవ, నా ప్రభు, పునరుత్థానం అంటే ప్రభు జీవము గల దేవుణ్ణి కనుగొనడం అనేది ప్రభు మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య మీరు మా జీవితాల్లో ఎల్లప్పుడూ తండ్రి ప్రభు జీవించి ఉండాలని కోరుకుంటున్నాం. అదే రీతిగా నా దేవ, నా ప్రభు మీకోసం తండ్రి మేము జీవించాలని కోరుకుంటున్నాం. యేసు ప్రభు నా దేవనైనా యేసు ప్రభు కోసం ఒకవేళ తండ్రి చనిపోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ జీవించడం చాలా కష్టం ప్రభు. మీకోసం తండ్రి ప్రభు మేము జీవించే బిడ్డలంగా, సాక్షులుగా ఉండే బిడ్డలంగా, శిష్యులుగా ఉండే బిడ్డలంగా, శిష్యులము అపోస్తలులుగా మార్చే బిడ్డలంగా ఉండే గొప్ప కృపను మాకు ప్రసాదించండి ప్రభు. పునరుత్థానానికి ముందు ఒక ఐడెంటిటీ ఉంది, పునరుత్థానం తర్వాత మరొక ఐడెంటిటీ వచ్చింది అన్నట్లుగా యేసయ్య మా జీవితాల్లో ప్రభునైనా పునరుత్థాన శక్తిని కలిగినటువంటి, పునరుత్థాన యేసును కలిగినటువంటి మేము మరొక ఐడెంటిటీ, నూతన ఐడెంటిటీని కలిగి మా జీవితాల్లో మిమ్మల్ని మయంపరిచే బిడ్డలుగా ఉండే గొప్ప కృపను ప్రసాదించండి. మమ్మల్ని మీ హస్తంలో కప్పచెప్పుకుంటూ మా జీవితాలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ సాయంకాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభు. రాలేక ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నా దేవనైనా భవిష్యత్తులో నా దేవ, నా ప్రభు మీకోసం సమయం ఇచ్చేవారిగా, మీకోసం ప్రయారిటీ ఇచ్చేవారిగా తండ్రి ప్రభు, మీకోసం జీవించేవారిగా యేసు ప్రభు, మీకోసం అన్ని పక్కన పెట్టి ప్రభు పునరుత్థానుడైన యేసును వెతికే వారిగా తండ్రి ఉండే గొప్ప కృపను తండ్రి మా ప్రియులందరికీ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి, ఈ రోజు మిస్ అయిన ప్రతి బిడ్డకు ముఖ్యంగా మీరు దయచేయవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తంలో కప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.